కుటుంబం విచ్ఛిన్నమైపోవటం అంటే భార్యాభర్తలు విడిపోవటం, తల్లిదండ్రులు విడిపోవటం, అలాగే చిన్న బిడ్డలు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవటం, అలాగే పిల్లలు తప్పిపోవటం, ఇలాంటివి ఎప్పుడైతే కుటుంబాలు వేరైపోతున్నాయో పితరుల శాపం మన మీద ఉందని మనం గ్రహించాలి. మూడవది అనారోగ్య పరిస్థితులు. మాటి మాటికి భయంకరమైన అనారోగ్యాలు రావటం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంతా బానే ఉంది, కానీ ఏ అనారోగ్యం మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి అంటే మాటి మాటికి అనారోగ్యానికి గురవుతున్నామంటే ఇతరుల శాపం తప్పక మన మీద ఉందని మనం గ్రహించాలి. నాలుగవది యాక్సిడెంట్స్ అవటం. మాటి మాటికి యాక్సిడెంట్లు కావటం, తగిలిన కాలుకే మళ్ళీ తగలటం, తగిలిన చేతికే మళ్ళీ తగలటం, ఇలాంటి యాక్సిడెంట్లు మాటి మాటికి అవుతుంటే, ఇలాంటి సంఘటనలు అవుతుంటే మనం గ్రహించాలి పితరుల శాపం మన మీద ఉందని మనం గ్రహించాలి. అలాగే ఐదవది గర్భఫలం లేకపోవటం. ఎంత ప్రయత్నించినా గర్భం దాల్చకపోవటం, ఒకవేళ గర్భం దాల్చినా గర్భం నిలబడకపోవటం,